సో అన్ని రెడీగా పెట్టేశానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసుకుందాం. తర్వాత ఆమ్లెట్ తో పాటు ఎలా లేయర్స్ గా మనం చేసుకోవాలో అది నేను చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టాను, వేడిగా ఉండాలి. ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చాలా మంది బటర్ వేస్తారు, అసలు బటర్ వేయకూడదండి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యాన్ చాలా వేడిగా సూపర్ హాట్ గా ఉండాలి. దానికి మనం ఎప్పుడు నూనెనే వేసుకోవాలి. బటర్ అంత వేడిని తీసుకోలేదు, నూనెనే తీసుకుంటుంది. అండ్ ఫ్రైడ్ రైస్ లో మనం జనరల్ గా నూనెనే వేసుకుంటాం. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో గార్లిక్ వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా, వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా, ఇంకా వేరే ఏ ఫ్రైడ్ రైస్ చేసినా ఫస్ట్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మటుకి వేసుకోండి. దాంతోనే ఆ రైస్ కి మొత్తం ఫ్లేవర్ వస్తుంది. ఇలా నూనెలో చక్కగా వెల్లుల్లి వేగాలన్నమాట. ఆయిల్ మొత్తం ఆ గార్లిక్ ఫ్లేవర్ తో బాగుంటుంది. సో ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఫ్రైడ్ రైస్ ఉంది కదా, పక్కా ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్ని వేసుకొని చక్కగా వండుకుందాం. మామూలుగా ఆయిల్ సాసులు అన్ని వేసుకొని చైనీస్ స్టైల్లో కాకుండా సింపుల్ గా మన దగ్గర ఉన్న దాంట్లో అద్భుతంగా ఫ్రైడ్ రైస్ చేసుకుందాం మనం. చక్కగా ఇలా ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు. ఏదైనా సరే ఇంట్లో చేసినా సరే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే మనం కట్ చేసుకునే వెజిటబుల్ 1, 2, 3, 4 వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, అన్ని ఒకే కట్ లో ఉండడానికి చూసుకోండి. వెజిటేబుల్ కటింగ్ అనేది చాలా ముఖ్యమండి. అన్ని సేమ్ కట్ ఉన్నాయనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసేటప్పుడు అన్ని సమానంగా వేగుతాయన్నమాట. క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో బ్రోకలీ వేస్తున్నాను. ఇంతకన్నా చిన్నగా చేస్తే ఇంకా బ్రోకలీ బాగుండదు, సో అందుకని ఈ సైజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, మీకు నచ్చితే కాలీఫ్లవర్ ఉంటే అది వేసుకోండి, ఇంకా బంగాళాదుంప ఉంటే అది వేసుకోండి, మష్రూమ్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. మీ ఇష్టం, ఏవైనా ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో గ్రీన్ పీస్ వేస్తున్నాను. అండ్ ఫ్రైడ్ రైస్ కి ఎప్పుడు వెజిటేబుల్స్ మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేద్దాం. మనం తీసుకున్న రైస్ కి సరిపడా ఉప్పు వేసేయండి. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే లైట్ గా సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకోమన్నాను. వెజిటేబుల్స్ కొంచెం వేగాయి కదా, ఇప్పుడైతే నేను సింపుల్ గా ఇంట్లో చేసుకునే స్టైల్లో చేస్తున్నాను కాబట్టి సోనా మసూరి రైసే వేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒకేసారి కలపకండి, ఇప్పుడే అలా ఉంచేయండి. ఇప్పుడు దానిపైన కాస్త గరం మసాలా, దేశీ స్టైల్ కాబట్టి గరం మసాలా వేస్తున్నా. అండ్ కొంచెం కారం, కాస్త జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, సోయా సాస్, లైట్ గా పసుపు. టూ లాడిల్స్ తీసుకొని ఇప్పుడు మిక్స్ చేయాలి. మొత్తం అన్ని వేసేసిన తర్వాత లాస్ట్ లో మిక్స్ చేయాలి. చాలా మంది ప్రతి ఒక్కసారి మిక్స్ చేస్తారు, అది బాగుండదు. ఆల్రెడీ ఉడికించుకొని చల్లగా ఉన్న రైస్ ని వేసేసాం కదా, మళ్ళీ ఇప్పుడు రైస్ మొత్తం ఫుల్ హీట్ అయిపోవాలి. మళ్ళీ వేడిగా అన్నం పొగలు రావాలన్నమాట. సో మాట్లాడుతూ చక్కగా మనం ఫ్రైడ్ రైస్ చేసేసాము. ఇక్కడ చూడండి, ఫ్రైడ్ రైస్ ని చిన్న మంట మీద పెట్టేశాను, మెల్లిగా వేడవుతుందని. ఈ లోపల మనం ఆమ్లెట్ చేసుకుందాం. ఆమ్లెట్ ని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం సింపుల్, చాలా ఫాస్ట్ గా అయిపోయే ఆమ్లెట్ చేస్తున్నాం. సో మరి ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి మటుకి కొంచెమే, ఆ పేస్ట్ కొంచెం టేస్ట్కి వేసుకోండి. గింజలు తీసేసి కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో మీ ఇష్టం, గ్రీన్ చిల్లీ ఉంటే గ్రీన్ చిల్లీ, నా దగ్గర పండు మిర్చి ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. అండ్ ఆమ్లెట్లో ఉల్లి పరక వేస్తే చాలా బాగుంటుంది.
అండ్ మనం తీసుకున్న ఎగ్స్ కి సరిపడా ఉప్పు. ఆమ్లెట్ లో ఎప్పుడు ఉప్పు తక్కువగానే ఉండాలి, కొంచెం తక్కువ ఉన్నా బాగుంటుంది కానీ ఎక్కువైతే అస్సలు తినలేము. సో ఉప్పు మటుకి చూసుకొని వేసుకొని ఇప్పుడు బాగా బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే బీట్ చేసేసి మంచిగా స్టీమ్ చేసి కట్ చేసి కర్రీ చేస్తారు. ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని కర్రీ చేసుకుంటే మనకి సూపర్ గా ఉంటుంది. చపాతీతో, పరాటాతో, అలాగే పుల్కాతో తింటే సూపర్ గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే వెంటనే మీకోసం @mallamaala.com కి మెయిల్ రాయండి. నేను మీకోసం వండి పెడతాను, మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పాన్ వేడిగా ఉంది, కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ చేసేటప్పుడు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాన్ మటుకి సూపర్ హాట్గా ఉండాలి. ఆమ్లెట్ కి వేడిగా ఉంటేనే చక్కగా ఎగ్ పొంగుతుంది. పాన్ కనుక వేడిగా లేదనుకోండి అప్పడం లాగా అయిపోతుంది అనమాట, ఆమ్లెట్ అసలు బాగుండదు. సో మంచిగా వేడిగా ఉన్న పాన్ లో ఆమ్లెట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం 3 ఆమ్లెట్లు వేయబోతున్నాం. ఇలా వేడిగా ఉండాలి, చక్కగా వేసిన వెంటనే మంచిగా ఇలా పొంగుతుంది అనమాట. ఒక ప్లేట్ తెచ్చుకుందాం. మనం ఎగ్ మిశ్రమం వేసేటప్పుడు పాన్ వేడిగా ఉండాలి. వన్స్ వేసిన తర్వాత చిన్నగా మెల్లగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ మాడినా మళ్ళీ బాగుండదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండో వైపు కూడా మంచి కుక్ అవ్వాలి. ఫైనల్ గా ఒక బౌల్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా ఇంకా కొంచెం వేడి అవ్వాలి. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగా పెడుతున్నాను. సో ఫస్ట్ ఆమ్లెట్ అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకొని ఇలాగే ఇంకొక 2 ఆమ్లెట్స్ వేసుకోవాలి. సో ఇలా చక్కగా 3 ఆమ్లెట్లు వేసేసాను. ఆమ్లెట్ ని ఫస్ట్ ఇలా తీసేసుకోండి. సో సైడ్స్ కి ఇలా కట్ చేసేయండి. మనం ఎందులో అయితే లేయర్స్ గా పెట్టుకుంటున్నామో ఆ సైజ్ కట్ చేస్తున్నా అనమాట. నేను ఇక్కడ ట్రే ఉంది కదా నా వెనకాల, దాని సైజు మీకు అర్థం కావట్లేదా ఆమ్లెట్ ఎందుకు ఇలా కట్ చేస్తున్నాను అని చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా కట్ చేసేసాం కదా, ఆమ్లెట్స్ ని ఇలా జస్ట్ కట్ చేసేస్తున్నాను చిన్న చిన్నగా. ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి ఇలా కట్ చేసేసి ఫ్రైడ్ రైస్ లో వేసేద్దాం. అండ్ ఫ్రైడ్ రైస్ ని ఇప్పుడు కలుపుదాం. చక్కగా ఫ్రైడ్ రైస్ మళ్ళీ వేడిగా అయిపోయింది. ఫస్ట్ బౌల్ తీసుకుందాం. ఇందులో కట్ చేసుకున్న ఫస్ట్ ఆమ్లెట్ ని ఇలా పెట్టేసుకున్నాం. కరెక్ట్ గా మిడిల్ లో ఇలా సెట్ చేసేసి ఫ్రైడ్ రైస్ తీసుకోండి. మధ్యలో ఒక లేయర్ లాగా వేసేయండి. ఇప్పుడు మనం చేసుకునే ఈ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్స్ ఇద్దరు హ్యాపీగా తినొచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆమ్లెట్ తీసుకొని పైన పెట్టేయండి. కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసేయండి. అంతే, లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్క బైట్ లో మనకి ఆమ్లెట్ తగులుతూ ఫ్రైడ్ రైస్ తో సూపర్ గా ఉంటుంది. లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా బాండీలో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, గ్రీన్ పీస్, ఉప్పు వేసి కాస్త కలుపుకున్న తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసుకోవాలి. గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సోయా సాస్, పసుపు వేసి బాగా కలుపుకొని చిన్న మంటలో పెట్టి పొగలొచ్చే వరకు మళ్ళీ రైస్ ని వేడి చేయాలి. ఇంకొక బౌల్లో ఎగ్స్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కొత్తిమీర,
ఉల్లిపరక, ఉప్పు వేసి బాగా బీట్ చేసుకుని ఆమ్లెట్ కి మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వేడి పాన్ లో ఒకదాని తర్వాత ఒకటి 3 ఆమ్లెట్లు లాగా వేసుకొని మన ట్రే కి సరిపడే సైజ్ లో తీసుకొని మిగతాది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఆమ్లెట్ పెట్టి మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అలా లేయర్స్ లాగా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.